ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖాదీ ఉత్పత్తులపైన ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్టు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర డైరెక్టర్ ఎస్ గ్రీప్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. బీహార్లోని పాట్నాలో ఈ రోజు 4వ బీహార్ అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ 2023-28ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ మార్పుల సవాళ్లను తగ్గించేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించాలని సూచించారు. అలాగే వ్యవసాయ విధానాలను మార్చుకోవాలని రైతులను కోరారు. స్థితిస్థాపకమైన వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ कृषि और संबंध क्षेत्रों में न केवल राज्यों का लगभग आधा कार्यबल लगा हुआ है, बल्कि राज्यों की जीडीपी में भी इसका अहम योगदान है। फोर्थ कृषि रोड मैप का शुभारंभ इस प्रयास को और आगे बढ़ाने की दिशा में महत्वपूर्ण कदम है। आगामी 5 वर्षों में फसलों के विविधीकरण, बेहतर सिंचाई सुविधा, बीज उत्पादन में आत्मनिर्भरता, जलवायु अनुकूल कृषि, फसल अवशेष प्रबंधन, पशु स्वास्थ्य प्रबंधन, भंडारण की सुविधा का विकास जैसे विषयों पर बल दिया जाएगा. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖలపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలని కోరారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలని, ఆయా వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు యాప్లో నమోదు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% కరువు భత్యం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యంతో పాటు డియర్నెస్ రిలీఫ్ను 42% నుంచి 46%కి కేంద్రం పెంచిందని వివరించారు. ఈ నిర్ణయం వల్ల 48,67,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి చెప్పారు. అదేవిధంగా మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం 6 రబీ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఆహార భద్రతను పెంపొందించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీన ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 అనే నెంబర్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. గడిచిన 4.5 కాలంలో రాష్ట్రంలో 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో 5,50,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీసీ కులాల గణనను నవంబర్ 15 నుంచి చేపడుతున్నట్టు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. అమరావతిలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ బీసీ కులాల గణాంకాలు నిర్ధారించేందుకు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్టు తెలిపారు. ఏ విధంగా కుల గణన జరిపించాలన్నది ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని, న్యాయపరమైన చిక్కులు రాకుండా సమగ్ర రీతిలో కుల గణన చేపట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ దేశవ్యాప్తంగా ఖాదీ మహోత్సవ్ను ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుపుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్కు మద్దతుగా ఖాదీ మహోత్సవ్ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ గ్రీప్ తెలిపారు. విజయవాడ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కార్యాలయంలో ఈరోజు ఆకాశవాణి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఖాదీ మహోత్సవ్లో ఖాదీ ఉత్పత్తులతో పాటుగా స్వదేశీ ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తున్నామని ఆయన పేర్కొంటూ We are celebrating Khadi Mahotsava. In that, we taken the slogan that Khadi for nation, Khadi for fashion. Prime Minister Narendra Modi ji has informed that local for local. So all our traditional industries product we have to promote more and more. Thereby we have to generate the employments there. So in this endeavor to give this more vocal for local aspect, we are organizing so many awareness programs among the public. దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన ఐచ్ఛిక సెలవు దినాన్ని సాధారణ సెలవుగా మార్పు చేశారు. దీంతో ఈ నెల 23, 24వ తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 24న విజయదశమి దృష్ట్యా దసరా సెలవుల్లో ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఏడీ వేసిన పీటీ వారెంట్పై నిర్ణయాన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవలసి ఉండడంతో సీఏడీ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్ విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఈలోగా టీడీపీ అధినేతను అరెస్టు చేయవద్దని కూడా సీఏడీ తరఫున న్యాయవాదులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు బాసటగా ప్రజా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను మెరుగైన వైద్య చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తామని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియను ఉచితంగానే అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన ఈ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి సర్వభూపాల వాహన సేవ జరగనుంది. శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజైన ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కోరారు. జిల్లాలోని వల్లూరు గ్రామంలో ఈ రోజు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో కంటి వెలుగు కింద కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అమరావతి ప్రాంతం నుంచే రాష్ట్ర పరిపాలన సాగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఏలూరులో ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ ఎక్కడైనా ఉండవచ్చని, కానీ అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖపట్నం మారుస్తానంటే ప్రజలు హర్షించరని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖాదీ ఉత్పత్తులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్టు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ రాష్ట్ర డైరెక్టర్ ఎస్ గ్రీప్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.